Hi everyone, this is Sandeep. You are watching Samyan's Academy, and in this session we are going to discuss about previous MSET questions from coordination compounds chapter. Let us start now. So coordination number, the questions based on coordination number, nomenclature, isomerism of coordination compounds. Okay, and that which of the following types of isomerism exhibited by given complex అంటే ఇచ్చిన కాంప్లెక్స్లో ఇది ఎటువంటి ఐసోమెరిజంని ఎగ్జిబిట్ చేస్తుంది అని అడుగుతున్నారు, రైట్. సో ఇక్కడ మనకి ఏముంది, కోబాల్ట్, రైట్, NH3 NO2 అండ్ NO3. ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజం పాసిబుల్ అవుతాయి. ఒకటి NO2 ఈజ్ అ బైడెంటెడ్ లైగండ్ కదా, యాంబిడెంటెడ్ లైగండ్. అంటే ఇందులో నైట్రోజన్ డోనార్ సెంటర్ ఉంటుంది, ఆక్సిజన్ డోనార్ సెంటర్ ఉంటుంది. అంటే NO2ని మనం ONO కూడా రాయొచ్చు కదా. అంటే కోబాల్ట్తో ఒకసారి NO2, ఇంకొకసారి ONO. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజం చెప్పండి? లింకేజ్ ఐసోమెరిజం. వాట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం? ఇట్ ఈస్ లింకేజ్ ఐసోమెరిజం. ఇంకొకటి ఏమవుతాయి, ఈ NO2 NO3తో ఎక్స్చేంజ్ అయిందనుకోండి, ఒకటి ఈ రెండు ఎక్స్చేంజ్ అయ్యాయనుకోండి, అప్పుడు ఆ ఐసోమెరిజంని ఏమనాలి? ఐసోమెరిజంని అయోనైజేషన్ ఐసోమెరిజం అని అంటాం. లింకేజ్ ఐసోమెరిజం అండ్ అయోనైజేషన్ ఐసోమెరిజం ఈజ్ అ రైట్ ఆన్సర్. సో 2 and 3 హియర్ మ్యాచింగ్, 2 and 3. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NO3 లోపలికి NO2 బయటకు తీసుకోండి, అది ఏమవుతుంది? అయోనైజేషన్ ఐసోమెరిజం చూపిస్తుంది. ఒకటి లింకేజ్ ఐసోమెరిజం చూపిస్తుంది, ఇంకొకటి అయోనైజేషన్ ఐసోమెరిజం చూపిస్తుంది. ఆప్టికల్ ఐసోమెరిజం చూపించదు, ఎందుకంటే ఇది A5 టైప్. ఆప్టికల్ ఐసోమెరిజం ఇవి చూపించదు. A5 టైప్ ఉంటే ఆప్టికల్ ఐసోమెరిజం చూపించదు. దానికి ఒక లిస్ట్ ఉంటుంది, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. జస్ట్ యూ గో ఫర్ దట్ అండ్ ఆ లాస్ట్ వీడియో ఒకసారి వినండి, మీకు క్లారిటీ వస్తుంది. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్ వీ హ్యావ్ IUPAC name of given complex you have to find out. సో IUPAC చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో IUPAC మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇందులో. సో ఏమి ఇచ్చారు ఇక్కడ? సో బిఫోర్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ప్లాటినం, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ప్లాటినం ఇచ్చారు, ఇంకొకటి ఏముంది? డయామైనం కాంప్లెక్స్ ఉంది, ఇంకోటి క్లోరిన్ ఉంది, ఇంకోటి మిథైలమైన్ కాంప్లెక్స్ ఉంది, రైట్. ఇవన్నీ కూడా ఏంటి? న్యూట్రల్ లైగండ్స్. ఒక క్లోరిన్ మాత్రమే నెగటివ్ లైగండ్, అందులో క్లోరిన్కి నెగటివ్ లైగండ్ వస్తుంది. ఇక్కడ కూడా -1, అంటే -1 అటు వెళ్తే ప్లాటినంకి ఏ ఛార్జ్ వస్తుంది? +2 ఛార్జ్ వస్తుంది. ఏ ఛార్జ్ వస్తుంది? +2 ఛార్జ్ వస్తుంది. ప్లాటినంకి +2 ఛార్జ్. ప్లాటినం +2తో ఉన్నవి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందులో ఎన్ని అమైన్స్ ఉన్నాయి? మనకి డైఅమైన్స్ ఉన్నాయి కదా. సో అందుకే దీన్ని ఏమంటున్నాను? డైఅమైన్. 2 అమైనోస్ ఉన్నాయి, 2 అమైనో లైగాండ్స్ ఉన్నాయి, డైఅమైన్. తర్వాత ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఫస్ట్ ఏ ముందు వస్తుంది కాబట్టి డైఅమైన్ అన్నాము. తర్వాత క్లోరిన్ వస్తుంది, C తర్వాత వస్తుంది, దీన్ని క్లోరో అనండి, క్లోరో. నెక్స్ట్ వన్ ఈస్, దీని పేరు చెప్పండి, మిథనమైన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్? మిథనమైన్. దీని పేరేంటి? మిథనమైన్. సో తర్వాత ఏముంది? క్లోరో అయిపోయింది, మిథనమైన్. నెక్స్ట్ మెటల్ ఆటమ్ కాంప్లెక్స్ పేరు చెప్పాలి, దట్ ఈస్ ప్లాటినం. సో ప్లాటినం. ఇప్పుడు ప్లాటినం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 2, ప్లాటినం 2. సో క్లోరైడ్, లాస్ట్లో మనకి క్లోరైడ్ ఉంది, క్లోరైడ్ని లాస్ట్లో చెప్పండి. సో ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఇక్కడ మనకి? ఎస్, ఆప్షన్ C హియర్ మ్యాచింగ్. సో డయామైన్, క్లోరో, మిథనమైన్, ప్లాటినం 2, క్లోరైడ్. Is it clear everyone? Then move on to the next question. So here we have, which one of the following has the highest molar conductivity? ఓకే, ఇచ్చిన వాటిలలో మోలార్ కండక్టివిటీ దేనికి ఎక్కువ ఉంటుంది అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ. సో దీన్ని మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. డయామైన్ డైక్లోరో ప్లాటినం 2 కాంప్లెక్స్ అంటే ఇదేంటి? డయామైన్ డైక్లోరో ప్లాటినం 2 కాంప్లెక్స్. నెక్స్ట్ టెట్రామైన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. అండ్ దీని ఫార్ములా నేను రాస్తాను. టెట్రామైన్ అంటే ఎలా ఉంటుంది? సో 4 టెట్రామైన్స్, డైక్లోరో, సో Cl2, అండ్ ఇంకేముంది? కోబాల్ట్, దిస్ ఈస్ క్లోరైడ్ అండ్ దిస్ ఈస్ అ B1. ఓకే, నెక్స్ట్ C1 పొటాషియం హెక్సాసయనో FeCN6, దిస్ ఈస్ K4 FeCN6. ఓకే, 6 - 4 2 సరిపోయింది. నెక్స్ట్ D1 హెక్సా ఆక్వా క్రోమియం 3 క్లోరైడ్, ఆక్వా క్రోమియం 3, సో హెక్సా ఆక్వా H2O 6. క్లోరైడ్స్ 3 క్లోరిన్స్ బయట ఉన్నాయి, ఇక్కడ 4 పొటాషియమ్స్ బయట ఉన్నాయి.
ఓకే, సో డయామైన్ డైక్లోరో ప్లాటినం 2 కాంప్లెక్స్ అంటే ఇది స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్స్, ప్లాటినం కాంప్లెక్స్ ఇక్కడ రాస్తున్నాను దీన్ని. సో ప్లాటినం విత్ డయామైన్ అంటే ఎన్ని అమైన్స్? 2 అమైన్స్. డైక్లోరో అంటే ఎన్ని క్లోరిన్స్? 2 క్లోరిన్స్. ఓకే, సో ఈ మోలార్ కండక్టివిటీ తెలియాలి అంటే ఫస్ట్ ఈ ఇచ్చిన కాంప్లెక్సెస్ని మీరు ఏం చేయాలి? వాటర్లో డిజాల్వ్ చేయండి. వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? ఏదైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ని ఇస్తుందో, ఏదైతే ఎక్కువ నెంబర్ అయాన్స్ ఇస్తుందో దానికి ఎక్కువ మోలార్ కండక్టెన్స్ ఉంటుంది. జనరల్లీ చూడండి, ఇప్పుడు దీన్ని మీరు వాటర్లో డిజాల్వ్ చేయండి, మనకి ఎన్ని అయాన్స్ వస్తాయి? ఒక Cl మైనస్ అయాన్స్ వస్తుంది, ఒక కాంప్లెక్స్ అయాన్ వస్తుంది. అంటే ఎన్ని అయాన్స్ వస్తున్నాయి ఇక్కడ? 2 అయాన్స్ వస్తున్నాయి. అవునా? ఏమేమి వస్తున్నాయి? ఒకటి Cl మైనస్ అయాన్ వస్తుంది, ఇంకొకటి కాంప్లెక్స్ పైన ప్లస్ ఛార్జ్ వస్తుంది. 2 అయాన్స్ వస్తాయి. దీన్ని కనుక వాటర్లో డిజాల్వ్ చేస్తే ఇక్కడ పొటాషియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? స్పియర్కి బయట 4 పొటాషియం అయాన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని కనుక వాటర్లో మనం డిజాల్వ్ చేస్తే మనకి 4 K+ అయాన్స్, ఒక కాంప్లెక్స్ అయాన్ వస్తుంది. అంటే టోటల్గా మనకి ఎన్ని అయాన్స్ వస్తున్నాయి? టోటల్గా 5 అయాన్స్ వస్తున్నాయి. 5 అయాన్స్ వస్తున్నాయి. మరి ఇక్కడ నెక్స్ట్ కాంప్లెక్స్ని మీరు వాటర్లో డిజాల్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని వస్తున్నాయి చూడండి. ఇక్కడ 3 క్లోరిన్స్ స్పియర్కి బయట ఉన్నాయి అండ్ వాటర్ లైగాన్స్ ఈ స్పియర్ ఆల్మోస్ట్ ఇది విడిపోదు. సో వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఓన్లీ క్లోరిన్స్ మాత్రమే 3 Cl మైనస్ గాను, ఈ కాంప్లెక్స్ పైన +3 ఛార్జ్ కానీ ఇట్లా మనకి 4 అయాన్స్ వస్తాయి. ఎన్ని అయాన్స్ వస్తాయి? 4 అయాన్స్. ఇక్కడేమో 5 అయాన్స్ వస్తున్నాయి, ఇక్కడేమో 2 అయాన్స్ వస్తున్నాయి. సో ఏది ఎక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇస్తుందో దానికి ఎక్కువ మోలార్ కండక్టెన్స్ ఉంటుంది. సో ఆప్షన్ హియర్, విచ్ వన్ ఈస్ గివింగ్ మోర్ నెంబర్ ఆఫ్ అయాన్స్? 5 అయాన్స్. పొటాషియం హెక్సాసైనో ఫెరెట్ 2. సో ఆప్షన్ ఈస్ C. So which one is right option here? C is the right option. Okay, then move on to the next question. So the formula of ట్రిసీథేన్ 1,2 డయామైన్ కోబాల్ట్ 3 సల్ఫేట్. సో మీరు ఏమి ఇవి చూడకండి, డైరెక్ట్ ఫార్ములా అది IUPAC చదివి జస్ట్ యూ ట్రై టు రైట్ ద కాంప్లెక్స్, రైట్? సో నౌ వీ హ్యావ్ యువర్ కోబాల్ట్ 3 కాంప్లెక్స్ అండ్ హియర్ వీ హ్యావ్ సల్ఫేట్ SO4 -2. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫేట్? -2. బట్ హియర్ వీ హ్యావ్ కోబాల్ట్ 3. దెన్ నౌ యూ సీ దిస్ ఈజ్ అ కోబాల్ట్. ఇథిలిన్ డయామండ్, ఇదంతా కూడా ఇథిలిన్ డయామండ్, దీన్ని EN. ఇవి ట్రిస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కాంప్లెక్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. సో పైన SO4 టేకెన్ థ్రైస్. యాక్చువల్గా ఇథిలిన్ డయామైన్ అనేది న్యూట్రల్ లైగాన్. ఇథిలిన్ డయామైన్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు, రైట్? సో సల్ఫేట్స్కి -2 ఛార్జ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? సల్ఫేట్కి -2 ఛార్జ్ ఉంటుంది. అంటే టోటల్ కాంప్లెక్స్ పైన ఛార్జ్ ఎంత వస్తుంది? +6 వస్తుంది. బట్ ఇక్కడ ఈ స్పియర్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 2 స్పియర్స్ ఉన్నాయి. అంటే ఈ ఛార్జ్ అనేది 2 కోబాల్ట్ ఆటమ్స్కి స్ప్లిట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత కాంప్లెక్స్ పైన? అంటే ఎలా మీరు ఛార్జ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది X అనుకోండి, దేనిదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాని X అనుకోండి, రైట్? సో X ప్లస్, సో ఇక్కడ ఇథిలిన్ డయామండ్ అనేది న్యూట్రల్ లైగాండ్. ఇవన్నీ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో సల్ఫేట్స్ ఎన్ని ఉన్నాయి? సల్ఫేట్స్ మనకి 3 సల్ఫేట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సల్ఫేట్ మాలిక్యూల్ యొక్క ఛార్జ్ ఎంత? -2. ఓకే, సో 3 × -2 = 0. నా ఇప్పుడు ఇదేంటి? 2 × X, 2x -6 = 0. దెన్ 2x = 6. అప్పుడు x ఏమొస్తుంది? కోబాల్ట్ ఆటం యొక్క ఛార్జ్ ఏమొస్తుంది? +3. సరిపోయింది. ఇక్కడ కోబాల్ట్ 3 రావాలి. కోబాల్ట్ 3 రావాలి అంటే సల్ఫేట్స్ ఎన్ని ఉండాలి? బయట 3 ఉండాలి. ఓకేనా? సో మరి ఇది ఇథిలిన్ డయామైన్ అన్నాడు. మరి ఇక్కడ ఇది ఎందుకు కాదు? ఇది ఇథిలిన్ డయామైన్ స్ట్రక్చరే కాదు. ఇథిలిన్ డయామైన్ స్ట్రక్చర్లో 2 నైట్రోజన్ ఆటమ్స్ చివర్లో ఉండాలి. బట్ ఇక్కడ 2 నైట్రోజన్స్ ఆటం ఒకటే దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఇది ఎందుకు కాదు? మరి ఇది ఎందుకు కాదు? ఇక్కడ 3 ఇచ్చాడంటే బై 3 చేస్తే అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ +2నే వస్తుంది. సో ఇది కాదు. సో అందుకని ఇప్పుడు SO4 యూనిట్స్ కూడా చూడండి, బయట ఓన్లీ 1 యూనిటే ఉంది. మనకి ఛార్జ్ ఎంత రావాలి? 3 రావాలి. 3 రావాలంటే SO4 యూనిట్స్ 3 ఉండాలి. ఓకేనా? సో ఒక్కొక్క SO4 యూనిట్ -2 ఛార్జ్ ఇస్తుంది. సో 3 × -2 -6. -6ని ఇటువైపు తీసుకొస్తే +6 అవుతుంది. సో x = 6/2, x = +3. అంటే కోబాల్ట్ 3 వచ్చే ఆప్షన్ ఇది ఒకటే ఉంది. సో ఆప్షన్ ఇక్కడ D మాత్రమే మ్యాచ్ అవుతుంది. ఓకే, సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్? D హియర్ మ్యాచింగ్. ఓకే, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇన్ దిస్ క్వశ్చన్ the sum of oxidation state and coordination number of central metal atom is maximum with respect to the
మ్యాక్సిమం విత్ రెస్పెక్ట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ అంటే ఏంటి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటం కనుక మీరు చూసినట్లయితే సో దేనికి మ్యాక్సిమం ఉంది, దేనికి మ్యాక్సిమం ఉంది. సో చూద్దాం వన్ బై వన్ మనం చూద్దాం. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయమన్నారు కదా. ఇప్పుడు ఏమేం కాంప్లెక్స్ ఇచ్చారు ఇక్కడ K3 Cr C2O4 3. ఓకే, ఇది బైడెంటెట్ లైగాండ్. ఆక్సలేట్ అనేది బైడెంటెట్ లైగాండ్. ఎన్ని ఉన్నాయి బైడెంటెట్ లైగాండ్? 3 ఉంది. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వస్తుంది దీనికి కోఆర్డినేషన్ నెంబర్ ఎంత వస్తుంది? బైడెంటెట్ లైగాండ్స్ 3 ఉన్నాయి కాబట్టి 3 × 2 6 వస్తుంది కోఆర్డినేషన్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మరి ఆక్సిడేషన్ స్టేట్ మీరు ఎట్లా లెక్కేస్తారు? C2O4కి -2 ఛార్జ్ ఉంటుంది, ఇది +3 ఛార్జ్. సో -6 + 3 -3 అయితే క్రోమియంకి ఛార్జ్ ఎంత వస్తుంది? క్రోమియంకి +3 ఛార్జ్ వస్తుంది. ఓకే, ద సమ్ ఆఫ్ ద ఆక్సిడేషన్ స్టేట్ అండ్ కోఆర్డినేషన్ నెంబర్. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంది, ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంది? దీనికి పైన 3 ఉంది, క్రోమియం +3 ఉంది. ఈ మొత్తం కలిపండి 6 + 3 మీకు ఎంత వస్తుంది? 9 వస్తుంది. 6 + 3 మీకు ఇక్కడ 9 వస్తుంది. సో అలాగే మీరు చెక్ చేయండి నెక్స్ట్ది కూడా చెక్ చేయండి. సో మీకు కోఆర్డినేషన్ నెంబర్ ప్లస్ ఆక్సిడేషన్ నెంబర్ అలా ప్రతి దానికి చెక్ చేయండి. అండ్ సెకండ్ దానికి చెక్ చేస్తే సెకండ్ది మనకి ఏముంది? సెకండ్ది ఒకసారి చూడండి. సెకండ్ వన్ క్రోమియం హెక్సా కార్బోనైల్ క్రోమియం. కార్బోనైల్ లైగాండ్కి ఎప్పుడైనా ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది, ఎందుకంటే అది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ దీనికి అంటే దీనికి ఎటువంటి లైగాండ్ కాదు, అది బైడెంటెట్ అదేమిటి ఆక్సిడేషన్ స్టేట్ దానికి ఏముంటుంది? 0 ఉంటుంది. అంటే మోనోడెంటెట్ కాదు అండ్ పాజిటివ్ లైగాండ్ కూడా కాదు, అది న్యూట్రల్ లైగాండ్. కార్బోనైల్ లైగాండ్ అనేది న్యూట్రల్ లైగాండ్. సో ఇది న్యూట్రల్ లైగాండ్ వల్ల క్రోమియంకి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 0. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6 + 0 ఎంత వస్తుంది మనకి? 6 + 0 ఓన్లీ 6 వస్తుంది. ఇది 9 వచ్చింది, ఇది 6 వచ్చింది. సో నెక్స్ట్ కాంప్లెక్స్ కూడా ట్రై చేయండి. నెక్స్ట్ కాంప్లెక్స్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏమిచ్చారు? నెక్స్ట్ కాంప్లెక్స్ K2 ప్లాటినం హెక్సాక్లోరైడ్ ఇచ్చారు. ఓకేనా? సో దీంట్లో నెగటివ్ ఛార్జెస్ 6 ఉన్నాయి, పాజిటివ్ ఛార్జెస్ 2 ఉన్నాయి. 6 - 2 అంటే ప్లాటినం పైన ఎటువంటి ఛార్జ్ వస్తుంది? +4 వస్తుంది. మీరు కావాలంటే చేసి చూడండి. ఇది 2 ఇది ఏమనుకుంటారు? 2 × +1 పొటాషియంది, మనకి ప్లాటినంది కావాలి, దీని X అనుకోండి. 6 క్లోరిన్ ఆటమ్స్ అంటే 6 × -1 = 0. సో ఇది మొత్తం చేస్తే మీకు X వాల్యూ +4 వస్తుంది. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద ప్లాటినం ఎంత వస్తుంది మీకు ఇక్కడ? +4 వస్తుంది. రైట్. సో ప్లాటినం +4 ఉంది ఆక్సిడేషన్ స్టేట్. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? రైట్, దీని ఆక్సిడేషన్ నెంబర్ కావాలి కదా. సో ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది? ఆక్సిడేషన్ నెంబర్ 4. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ చెప్పండి. కోఆర్డినేషన్ నెంబర్ ఎన్ని ఉన్నాయి? 6 లైగాండ్స్ ఉన్నాయి. అంటే 6 + 4 ఎంత? 10. సో దీనికి 10 వచ్చింది. రైట్, దీనికి 6 వచ్చింది టోటల్ చేస్తే, దీనికి 9 వచ్చింది. సో నెక్స్ట్ది కూడా ట్రై చేద్దాం. K4FeCN6 ఉంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ K4FeCN6 K4FeCN6 నేను డైరెక్ట్ చేస్తా. 6 - 4 చేసేస్తా, డైరెక్ట్ ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. 6 CN లైగాండ్స్ అంటే నెగిటివ్ లైగాండ్. CN అనేది నెగిటివ్ లైగాండ్, మోనోడెంటెట్ లైగాండ్, అది మోనోడెంటెట్ నెగిటివ్ లైగాండ్. సో 6 - 6 ఛార్జ్, ఇది +4 ఛార్జ్. 6 - 4 ఎంత? +2. అప్పుడు ఐరన్కి ఛార్జ్ ఎంత వస్తుంది? +2. అంటే ఆక్సిడేషన్ స్టేట్ 2, కోఆర్డినేషన్ నెంబర్ 6. 6 + 2 ఎంత? 8. సో దీని వాల్యూ ఎంత వస్తుంది? 8 వస్తుంది. K4FeCN6ది మనకి 8 వస్తుంది. సో విచ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ హియర్? ఎస్, ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆప్షన్. సో వీటికి కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ రెండు మనం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ 10 వచ్చింది. According to Venner's theory, the number of groups bonded to the central metal atom or ion in a coordination complex represent oxidation state, primary valency, secondary valency and polyhedron. మీకు ఆల్రెడీ తెలుసు నెంబర్ ఆఫ్ గ్రూప్స్ బాండెడ్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది సెకండరీ వ్యాలెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ప్రైమరీ వ్యాలెన్స్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఆక్సిడేషన్ స్టేట్ని ఎఫెక్ట్ చేస్తే అది ప్రైమరీ వ్యాలెన్స్ అవుతుంది. అండ్ కోఆర్డినేషన్ నెంబర్ని ఎఫెక్ట్ చేసేది సెకండరీ వ్యాలెన్స్ అవుతుంది. అంటే కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటి? మెటల్ ఆటమ్కి డైరెక్ట్గా అటాచ్ అయిన గ్రూప్స్ని లైగాండ్స్, నెంబర్ ఆఫ్ లైగాండ్సే కోఆర్డినేషన్ నెంబర్గా మనం ట్రీట్ చేయాలి. ఆ కోఆర్డినేషన్ నెంబరే సెకండరీ వ్యాలెన్సే అవుతుంది. అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం అకార్డింగ్ టు వెన్నర్స్ థియరీ, ద నెంబర్ ఆఫ్ గ్రూప్స్ బాండెడ్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఇన్ ఏ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. అంటే కాంప్లెక్స్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి తీసుకుంటా, కోబాల్ట్ హెక్సా అమోనియా కాంప్లెక్స్ తీసుకున్నా, బయట 3Cl3 తీసుకున్నా. ఇప్పుడు
దీనికి సెకండరీ వ్యాలెన్సీని ఎఫెక్ట్ చేసే లైగాండ్స్ ఏంటివి? అమైనో లైగాండ్స్. ఎన్ని ఉన్నాయి? 6 అమైనో లైగాండ్స్ ఉన్నాయి. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? 3 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే ఈ 6 అమైనో లైగాండ్స్ సెకండరీ వ్యాలెన్స్ని అండ్ సాటిస్ఫై చేస్తే ఈ 3 క్లోరిన్స్ లైగాండ్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఆక్సిడేషన్ స్టేట్ని ఎఫెక్ట్ చేసేవి ఏమంటాము? ప్రైమరీ వ్యాలెన్సీ అంటాము. కోఆర్డినేషన్ నెంబర్ని ఎఫెక్ట్ చేసే వ్యాలెన్స్ని ఏమంటున్నాము? సెకండరీ వ్యాలెన్సీ అని అంటున్నాము. సో ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? 6th C, secondary valency. Answer is C, secondary valency. Is it clear everyone? Right, move on to the next question. Yeah, secondary valencies of the following complexes based on their reactions with excess silver nitrate are. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? Are you able to see this? Yes, yeah. Secondary valencies of the following complexes based on their reactions with excess silver nitrate are. అంటే సెకండరీ వ్యాలెన్సీ అంటే ఎస్ యా, సెకండరీ వ్యాలెన్సీ మీన్స్ కోఆర్డినేషన్ నెంబర్ని ఎఫెక్ట్ చేసే నెంబర్ని సెకండరీ వ్యాలెన్సీ అని అనాలి. బేస్డ్ ఆన్ ద రియాక్షన్స్ విత్ ఎక్సెస్ సిల్వర్ నైట్రేట్. మనం దీనికి ఎక్సెస్ సిల్వర్ నైట్రేట్ ఇస్తున్నాం. ఒక్కొక్క కాంప్లెక్స్కి కొన్ని సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్ ఇస్తున్నాం. ఇచ్చి ఎన్ని సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్ అనేవి రియాక్ట్ అయ్యి ఎన్ని మోల్స్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ అనేది ఇందులో ఫామ్ అవుతుంది. సిల్వర్ నైట్రేట్ ఏం చేస్తుంది? క్లోరిన్స్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది? సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ కాంప్లెక్స్ తీసుకుందాం, రైట్? సో ఐఎమ్ మేకింగ్ స్మాల్ దిస్ వన్. నౌ యూ సీ, యూ టేక్ ద ఫస్ట్ కాంప్లెక్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ కాంప్లెక్స్ వీ హ్యావ్ యువర్? CO, Cl3, 6H2O. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తాను చూడండి. అన్నీ కూడా హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెసే కానీ మనం ట్రీట్ చేద్దాం. అన్నీ కూడా హెక్సా కోఆర్డినేట్ కాంప్లెక్సెస్ ఇవి. సో దీన్ని నేను కాంప్లెక్స్ ఫామ్లో రాస్తే ఇదేమవుతున్నాయి? ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని వాటర్ లైగాండ్స్ ఉన్నాయి? 6 వాటర్ లైగాండ్స్ కోఆర్డినేషన్ స్పియర్లోనే ఉంటాయి. ఒక 3 క్లోరిన్స్ మాత్రమే బయట ఉంటాయి. 3 క్లోరిన్స్ మాత్రమే బయట ఉంటాయి. ఈ బయట ఉన్న 3 క్లోరిన్స్ మాత్రమే సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్స్తో రియాక్ట్ అయ్యి సిల్వర్ క్లోరైడ్ అనే ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ డిజాల్వ్ ఇన్ దిస్ వాటర్, సో దిస్ కాంప్లెక్స్ స్ప్లిట్ ఇంటూ 3 క్లోరైడ్ అయాన్స్ అండ్ 1 స్పియర్, రైట్? 3 క్లోరైడ్ అయాన్స్ ఏమవుతున్నాయి? బయటకు వస్తున్నాయి కదా. ఈ బయటకు వచ్చిన 3 క్లోరైడ్ అయాన్స్ 3 సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి ఎన్ని మోల్స్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్స్ ఫామ్ చేస్తాయి? 3 సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్స్ని ఫామ్ చేస్తాయి. అంటే ఇది 3 మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ వన్ 3 మాలిక్యూల్స్తో రియాక్ట్ అవుతుంది, రైట్? నౌ యా, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద కోఆర్డినేషన్ నెంబర్. అప్పుడు దీని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? ఇది కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? దీని కోఆర్డినేషన్ నెంబర్ 6. దీని కోఆర్డినేషన్ నెంబర్ 6. అంటే ఫస్ట్ వన్ 6తో మ్యాచ్ అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటి ఆన్సర్? కోఆర్డినేషన్ నెంబర్ అడిగారు ఇక్కడ. సెకండరీ వ్యాలెన్స్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ నెంబర్ అంటే స్పియర్ లోపల ఉండే లైగాండ్స్ నెంబర్ అడిగారు. ఓకే, సో ఇలా 3 కనుక బయట ఉంటే 6 లోపల ఉన్నాయి. సో ఆ 6 అనేది కోఆర్డినేషన్ నెంబర్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? అండ్ నౌ యూ సీ సెకండ్ కాంప్లెక్స్ వీ హ్యావ్ యువర్ నికెల్ విత్ 3 క్లోరిన్స్ అండ్ 6 వాటర్ మాలిక్యూల్స్. ఇది కూడా సేమే కదా, ఇది కూడా సేమే చూడండి కావాలంటే. సో నికెల్ Cl3 ఇచ్చారు, డాట్ 6 వాటర్ మాలిక్యూల్స్ ఇచ్చారు. ఓకే, బట్ ఇది 2 AgClsని మాత్రమే ఫామ్ చేస్తుందంట. అంటే ఒక క్లోరిన్ లోపల ఉన్నట్టు. దాని అర్థం ఏంటి? ఒక క్లోరిన్ లోపల ఉంది, ఓన్లీ 2 క్లోరిన్స్ మాత్రమే బయట ఉన్నాయి. ఈజ్ ఇట్ క్లియర్? మరి నా పాయింట్ అర్థమవుతుందా మీకు? సో నా యూ సీ, ఇది ఎన్ని సిల్వర్ క్లోరైడ్స్ని ప్రెసిపిటేట్ చేస్తుంది? మోల్స్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ పర్ మోల్ ఆఫ్ కాంప్లెక్స్. సో నికెల్, సో దీన్ని నేను రాస్తున్నాను చూడండి. నికెల్ H2O6, H2O6 అని రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ 2 సిల్వర్ క్లోరైడ్స్ ప్రెసిపిటేట్స్ మాత్రమే వస్తున్నాయి. ఓకే, సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్స్ వస్తే మోల్స్ ఆఫ్ సిల్వర్ క్లోరైడ్ ప్రెసిపిటేట్ పర్ మోల్ ఆఫ్ కాంప్లెక్స్. సో 1 Cl యూ టేక్ ఇట్ ఇన్సైడ్, రైట్? సో 2 Cls యూ టేక్ ఇట్ రైట్ అవుట్ సైడ్. ఓకే, అండ్ ఇక్కడ 2 Cls బయట ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్తో అది రియాక్ట్ అయిపోయి ఎన్ని AgClsని ప్రెసిపిటేట్ చేస్తుంది? 2 A సిల్వర్ క్లోరైడ్స్ని ప్రెసిపిటేట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మాలిక్యూల్ కనుక మీరు చూసినట్లయితే అందులో క్లోరిన్ ఇవ్వలేదు, అక్కడ ఏమి ఇచ్చారు? బ్రోమిన్ ఇచ్చారు. ఇక్కడ మీకు బ్రోమిన్ ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి సిల్వర్ క్లోరైడ్స్ ప్రెసిపిటేట్ ఫామ్ అయినట్టే బ్రోమిన్ ఇచ్చినప్పుడు బ్రోమిన్ ప్రెసిపిటేట్స్ ఫామ్ అవుతాయి. అంటే సిల్వర్ బ్రోమైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతాయి. ఎన్ని సిల్వర్ బ్రోమైడ్స్ ఉన్నాయి? 1 సిల్వర్ బ్రోమైడ్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అంటే ఒక బ్రోమిన్ బయట ఉంది, కాంప్లెక్స్కి బయట ఉంది. అంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఏమవుతుంది? థర్డ్ వన్ CO,
అండ్ 5 అమోనియా లైగాండ్స్ ఇట్లా రాసేస్తున్నాను, NH3 ఒక SO4 లైగాండ్ ఉంది, ఒక బ్రోమిన్ లైగాండ్ ఉంది. అంటే కోఆర్డినేషన్ నెంబర్ దీనికి కూడా 6A ఉంటుంది. ఎందుకు 6A ఉంటుంది అంటే ఒక్క Br మాత్రమే బయట ఉంది. ఎందుకంటే ఒక్క Br బయట ఉండడం వల్ల Br మైనస్ వస్తుంది. ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు 1 బ్రోమైడ్ అయాన్ బయటకు వస్తుంది. బయటకు వచ్చి 1 సిల్వర్ నైట్రేట్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి 1 సిల్వర్ బ్రోమైడ్ ప్రెసిపిటేట్ని ఫామ్ చేస్తుంది. ఓకే, 1 సిల్వర్ బ్రోమైడ్ ప్రెసిపిటేట్ ఇక్కడ ఫామ్ అయింది. అప్పుడు దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఎంత? దీని యొక్క కోఆర్డినేషన్ 5 + 1 ఎంత? కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ కూడా 6A ఉంది. అంటే మనకి 8th 1 ఎక్కడ చూసినా 6A వస్తున్నాయి కదా. సో అంటే కోఆర్డినేషన్ నెంబర్ అన్నిటికీ కూడా 6A ఉంది. అప్పుడు ఆన్సర్ ఏది మ్యాచ్ అవుతుంది? డి ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో ఇలా చూసుకోవాలి మనం, రైట్? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే, ఒకవేళ క్లారిటీ రాకపోతే నేను ఆల్రెడీ 1 షార్ట్ వీడియో తీస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ డీటెయిల్ వీడియోస్ కూడా ఉన్నాయి టాపిక్ వైజ్గా, సో అవి కూడా మీరు చూడవచ్చు, రైట్? నౌ యు సీ వాట్ ఈస్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద metal in this given complex. Now you see, are you able to see this, right? Now you see what is the coordination number of the metal in this given complex అని అడిగారు. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, EN అని ఉంటే అది బైడెంటెట్ లైగాండ్. బైడెంటెట్ లైగాండ్ యొక్క డెంటిసిటీ మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? బైడెంటెట్ లైగాండ్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ ఫర్ బైడెంటెట్ లైగాండ్స్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ మనకి EN ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. EN 2 ఉన్నాయి. అంటే ఫర్ ఇది బైడెంటెట్ లైగాండ్ కాబట్టి 2 × 2 చేస్తే మనకి 4 వచ్చాయి డెంటిసిటీ. 4 అంటే 4 ఎలక్ట్రాన్ పేర్స్ని ఇది డొనేట్ చేయగలదు. ఒక్క ఇథిలిన్ డయామండ్ 1 ఎలక్ట్రాన్ పేర్ని ఇస్తే 2 ఇథిలిన్ డయామండ్స్ 1 ఇథిలిన్ డయామండ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ని ఇస్తుంది. అందుకే దీన్ని బైడెంటెట్ లైగాండ్ అంటున్నాం. అలాంటివి మనకి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఇథిలిన్ డయామండ్స్ ఉన్నాయి. 2 ఇథిలిన్ డయామండ్స్ 4 ఎలక్ట్రాన్ పేర్స్ని ఇస్తాయి. అంటే దాని డెంటిసిటీ 4 అని అర్థం. ఓకే, నెక్స్ట్ Cl2. ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ 2 Cls ఉన్నాయి కాబట్టి కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటుంది. 4 + 2 ఎంత? 6. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఈ కాంప్లెక్స్ది అడిగారు, ఎంత అది? 6. కోఆర్డినేషన్ నెంబర్ 6. 4 అనుకోవద్దు, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 ఆన్సర్ మీరు పెట్టొద్దు. ఎందుకంటే ఇచ్చిన ఇథిలిన్ డయామండ్ అనేది బైడెంటెట్ లైగాండ్. అది అంటే అది ఒక ఇథిలిన్ డయామండ్ 2 ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేయగలదు. అలాగా మనకి 2 ఇథిలిన్ డయామండ్స్ ఉన్నాయి కదా, అవి ఎన్ని ఎలక్ట్రాన్ పేర్స్ ఇస్తాయి? 4 ఇస్తాయి. అంటే డెంటిసిటీ 4 అండ్ క్లోరిన్ 2. 4 + 2 6. అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది ఇక్కడ. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రైట్? అండ్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. The set with only ambidentate ligands in the following is. Ambidentate ligand అంటే ఏంటంటే 2 డొనేటింగ్ సెంటర్స్ ఉండాలి. అంటే ఒకసారి నైట్రోజన్ ఇస్తే ఇంకోసారి ఆక్సిజన్ ఇవ్వడం, అలాగా ఒకసారి కార్బన్ ఇస్తే ఇంకోసారి నైట్రోజన్ ఇవ్వడం. ఒకసారి ఇక్కడ ఉంది చూడండి, NO2-, CN-, SCN-. ఇవి అంబిడెంటెడ్ లైగాండ్స్ అవుతాయి. ఎందుకంటే ఈ NO2 మనకి మెటల్తో 2 రకాలుగా బాండింగ్లో ఉంటుంది. ఒకటి NO2, ఇంకొకటి ONO. ఇది కూడా అంబిడెంటెడ్ లైగాండే. ఓకే, నెక్స్ట్ CN. మెటల్ ఆటమ్కి ఒకసారి CN కార్బన్తో లింక్ అయింది, ఇంకొకసారి నైట్రోజన్ వైపు నుంచి లింక్ అయింది. ఇది కూడా అంబిడెంటెడ్ లైగాండే. సో ఇంకొకటి SCN ఉంది. ఒక మెటల్ ఆటమ్కి సల్ఫర్తో లింక్ అయింది, ఇప్పుడు నైట్రోజన్తో లింక్ అయింది. ఇది కూడా అంబిడెంటెడ్ లైగాండ్. అంబిడెంటెడ్ లైగాండ్ అంటే ఏంటి? 2 డొనేటింగ్ సెంటర్స్ ఉంటే దాన్ని ఏమనాలి? అంబిడెంటెడ్ లైగాండ్ అని అనాలి. సో విచ్ వన్ ఈజ్ మ్యాచింగ్ హియర్? ఆన్సర్ B ఈజ్ మ్యాచింగ్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? రైట్? సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.